హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరు బాగుండాలి, మేము కూడా బాగున్నాం. ఫ్రెండ్స్ చూడండి, మనమైతే లైనింగ్ క్లాత్ అయితే కట్ చేసాం కదా, చక్కటి కొలతలతో లైనింగ్ క్లాత్ కట్ చేశాక ఇంకా మెయిన్ క్లాత్ మీద అదే సైజు అంటే కొంచెం అంత ఎక్స్ట్రా వదులుకొని సేమ్ లైనింగ్ క్లాత్ అంతా కొంచెం ఎక్కువ వదులుకొని సేమ్ దాంతో కట్ చేస్తే సరిపోతుందండి. ఇంకా అప్పుడు వేరే కొలతలు తెచ్చి పెట్టాల్సిన టెన్షన్ అయితే లేదు. సో మనకు లైనింగ్ క్లాత్ క్లారిటీగా చక్కటి కొలతలతో కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనకు ఆది బ్లౌజ్ ఉంటుంది కాబట్టి ఇంకా మనమైతే చూడండి, ఇదైతే మెయిన్ క్లాత్. మనమైతే హ్యాండ్స్ కట్ చేసాం కదా లైనింగ్ క్లాత్ తోటి. ఇక్కడ హెచ్చు తగ్గులు ఉందండి, దీనైతే చక్కగా స్ట్రైట్గా చేసుకోవాలి. మనమైతే బ్యాక్ పార్ట్ తీస్తాం కదా, మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ అయితే వేసుకోవాలి. మనం కట్ చేసినది ఉంది కదా, అదిని తెచ్చి ఇక్కడ వేసి ఇలాగా చూడండి, ఇలాగా చక్కగా సదిరి. ఫ్రెండ్స్, నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. చూడండి, ఇలాగా నీట్గా సదురుకొని కొంచెం కింద ఎక్స్ట్రా చూడండి 1/2 ఇంచ్ అయితే ఎక్కువ ఉంచాను కదా, మరీ ఎక్కువ పెట్టుకోవద్దండి. ఒక్కొక్కసారి అదే అలవాటు అయిపోయి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఎక్కువ ఉంచేస్తే మళ్ళీ మనకు మెయిన్ పార్ట్స్కు వెళ్ళాలి కదా, మిగతా కొన్ని పెద్దగా ఉంటాయి పీసులు, కొన్ని చిన్నగా ఉంటాయి. అవన్నీ చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, చుట్టుపక్కల ఇంత ఎక్కువ ఉంచుకొని లైనింగ్ క్లాత్ మీద వేసి మెయిన్ క్లాత్ మీద ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేశాను, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మనం కట్ చేసిన పీస్ ఉన్నది కదా లైనింగ్ క్లాత్, అది ఇలాగ వేసి చూడండి, ఇలాగ వేసి నీట్గా ఇలాగ సదురుకోవాలండి. సాఫ్గా ఇలా అనుకొని ఇలా చూడండి, క్రాస్ కటింగే కాబట్టి ఇలా వేసుకోవాలండి. ఇలాగా కొంచెం ఎక్కువ ఉంచుకొని ఇలాగ అంతా కూడా కట్ చేసుకోవాలి. మనం జాయింట్ చేస్తాం కదా లైనింగ్ మెయిన్ క్లాత్, చూడండి ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలండి. చూడండి, చక్కగా కటింగ్ అయితే చేసాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.